హలో డెవలపర్స్. ఈ వీడియోలో నేను 5 వీడియోస్ ఎక్స్ప్లెనేషన్స్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి ఎట్లా క్రియేట్ చేయాలి ఆ 5 వీడియోస్ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ 5 వీడియోస్ ఓకే. అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఒకవేళ మీరు మీకు HTML, CSS, బూట్‌స్ట్రాప్ ఐడియా లేకపోతే ఫస్ట్ HTML, CSS, బూట్‌స్ట్రాప్ కంప్లీట్ చేసుకోండి. ఓకే. నేను ఆల్రెడీ ఒక HTML, CSS కూడా వీడియో క్రియేట్ చేసిన. అండ్ నెక్స్ట్ బూట్‌స్ట్రాప్‌లో కూడా క్రియేట్ చేస్తాం. అండ్ పైథాన్, జాంగో కూడా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇవి దాంట్లోని కొంచెం అడ్వాన్స్ టాపిక్ కూడా యూజ్ చేస్తున్నాం. ఆ అడ్వాన్స్ టాపిక్ కోసం నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా గానీ, బేసిక్ అంటే జాంగో అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి? యాప్ అంటే ఏంటి? సూపర్ యూజర్ అంటే ఏంటి? సో, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే. సో, ఫస్ట్ కంపల్సరీ ఒక బేసిక్ జాంగో కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఓకే. సో, మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియోలో మనం ఏం చేసినాం? మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసినాం. మనం జాంగో ఇన్‌స్టాల్ చేసినాం. సెకండ్ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. థర్డ్ వీడియోలో ఆ ప్రాజెక్ట్ ఎడిట్ చేయడానికి మనం ఒక విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేసినాం. ఫోర్త్ వీడియోలో మనం మన ఓన్ కంటెంట్ డిస్‌ప్లే చేయాలంటే మనం యాప్ క్రియేట్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఆ యాప్‌కి మనం ప్రాజెక్ట్‌తో కనెక్ట్ చేసినాం. ఫిఫ్త్ వీడియోలో మనం ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు అడ్మిన్ ప్యానెల్‌కి లాగిన్ చేయాలా, మన కామర్స్ ప్రాజెక్ట్‌లో మన ఓన్ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేయాలంటే, యాడ్ చేయాలంటే మనకు సూపర్ యూజర్స్ కావాలి. సో, సేమ్ థింగ్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సో, ఫస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ మీరు డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్‌తో కూడా ఓపెన్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఎడిటర్స్‌తో కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, సింపుల్‌గా నేను ఒక కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేస్తున్నా. సో, జస్ట్ కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేయాలంటే ఈ కర్సర్ ఈ పాత్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ సీఎండీ అట్లా టైప్ చేయండి. ఓకే. అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతది ఈ ఫోల్డర్‌లో. అండ్ మనకు ఆల్రెడీ కమాండ్ ఉంది. జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. ఈ కమాండ్‌తో మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో, సింపుల్‌గా ఇక్కడ మై షాప్ అని నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో, ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్‌కి ఓపెన్ చేయాలంటే సింపుల్‌గా మనం సీడీ స్పేస్ మై షాప్ ఈ ఫోల్డర్‌కి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిందా లేదా ఎట్లా చెక్ చేయాలి? సో, సింపుల్‌గా పైథాన్ manage.py రన్ సర్వర్‌ని రన్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ మనకు లింక్ వచ్చేసింది. సో, ఈ లింక్ నేను కాపీ చేస్తున్నా. లింక్ కాపీ చేసిన తర్వాత మన ఫోల్డర్స్ ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. సో, ఇక్కడ చూడండి సింపుల్‌గా మనకు ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసింది. అండ్ మనకు ఈ అవుట్‌పుట్ అవసరం లేదు. రైట్. మన ఓన్ కంటెంట్ మనం క్రియేట్ చేయాలంటే మనకు ఇక్కడ సేమ్ ఈ పర్టిక్యులర్ యాప్‌లో మన కంటెంట్ మన కోడ్ రాయాలి. కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎడిటర్‌లో ఓపెన్ చేయాలి మనం. సో, నేను ఇక్కడ కోడ్ డాట్ అని ఎంటర్ చేస్తున్నా. సో, ఈ కమాండ్‌తో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిపోతది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సేమ్ కమాండ్స్ మనం కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ న్యూ టెర్మినల్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఓకే. ఇది లోడ్ అవుతుంది. సో, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. లోడ్ అయింది. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్‌గా ఒక కమాండ్ ఉంది. పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఓకే. తర్వాత మనం సింపుల్‌గా ఒక నేమ్ ఇక్కడ యాడ్ చేయాలి. సో, సింపుల్ నేమ్ యాడ్ చేద్దాం స్టోర్ అని. ఏదైనా మీరు నేమ్ ఇయ్యొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇదే నేమ్ ఇయ్యాలి అట్లా ఏం లేదు. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకు ఒక స్టోర్ క్రియేట్ అయిపోయింది. సో, ఈ స్టోర్‌లో మనం ఏం చేస్తున్నాం, మనం ఓన్ పైథాన్ కోడ్ రాస్తున్నాం. సో, ఆ కోడ్ నుంచి మనం ఏదైనా డిఫరెంట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయాలి. ఓకే. సో, ఈ స్టోర్ యాప్ మనం క్రియేట్ చేసినాం కదా! ఈ యాప్ మన ప్రాజెక్ట్‌తో కనెక్ట్ ఉండాలి. లేకపోతే మనకు అవుట్‌పుట్ రాదు. సో, ఎట్లా కనెక్ట్ చేయాలి? దానికోసం మనం దీంట్లో ఏదైనా కోడ్ రాసినాం. దానికి మనం కనెక్ట్ చేయాలంటే మనం యూఆర్ఎల్స్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ యూఆర్ఎల్ ఫైల్ లేదు. సో, మనం రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్‌లో urls.py అని ఫైల్ క్రియేట్ చేస్తాం. సో, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో url.py ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్ మనం ఈ ప్రాజెక్ట్‌లో కనెక్ట్ చేయాలి. సో, కనెక్ట్ చేయాలంటే ఈ మెయిన్ పర్టిక్యులర్ ఓకే. మెయిన్ యూఆర్ఎల్ ఫైల్ డిఫరెంట్ ఉంటది. అండ్ మనం క్రియేట్ చేసిన యాప్ మీరు ఒకవేళ 10 యాప్స్ క్రియేట్ చేస్తే కూడా 10 యాప్స్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయాలి మనం మెయిన్ ప్రాజెక్ట్. ఓకే. సో, ఇది ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి. డాక్యుమెంటేషన్‌లో మనకు ఆల్రెడీ రాసి ఉంది. ఇక్కడ చూడండి.
యూఆర్ఎల్ కాన్ఫిగరేషన్ ఫర్ మై షాప్ ప్రాజెక్ట్. ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ, ఎట్లా క్రియేట్ చేయాలి? ఒకవేళ మీరు ఫంక్షన్ రాస్తున్నా, క్లాస్ వ్యూ రాస్తున్నా అంటే సింపుల్ గా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లా ఏదైనా పర్టికులర్ ఏదైనా ఫంక్షన్స్ రాస్తే వ్యూస్ డాట్ హోమ్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్ ఇచ్చిన నేమ్, సో హోమ్ రాయండి. ఓకే, ఏదైనా క్లాస్ క్రియేట్ చేస్తే ఇట్లా యాజ్ వ్యూ అని రాస్తాం మనం. ఓకే, అండ్ ఇది కూడా నేను కవర్ చేస్తాను అప్కమింగ్ క్లాసెస్ లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన యాప్ కి ఒక ఇంక్లూడ్ ఫంక్షన్ తో మనం అటాచ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇంక్లూడ్ ఫంక్షన్ ఎట్లా ఇంపోర్ట్ చేయాలి? ఇది ఆల్రెడీ ఒక లైబ్రరీ ఉంది, జాంగో డాట్ యూఆర్ఎల్, దాంట్లో ఇంక్లూడ్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ జాంగో డాట్ యూఆర్ఎల్ ఆల్రెడీ ఉంది, దాంట్లో పాత్ ఇంపోర్ట్ చేసినాం. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇంపోర్ట్ చేస్తున్నాం? ఇంక్లూడ్ అని. అండ్ నెక్స్ట్ మనం ఒక కొత్త పాత్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ కమాండ్ ఉంది పాత్, అండ్ ఇక్కడ ఏ పర్టికులర్ మనం పాత్ అసైన్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్ గా మనకు మల్టిపుల్ పాత్స్ ఏం లేవు. ఒకవేళ మల్టిపుల్ పాత్స్ ఉంటే ఒక సపరేట్ పాత్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇది బేసిక్ అదే బేస్ పాత్ ఉంది, అందుకోసం నేను ఏదైనా నేమ్ సపరేట్ గా అసైన్ చేస్తాను. అండ్ ఇక్కడ సింపుల్ గా ఇంక్లూడ్ ఫంక్షన్ రాస్తున్నాం. ఈ ఇంక్లూడ్ ఫంక్షన్ లో మనం క్రియేట్ చేసిన యాప్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో మనం ఏం క్రియేట్ చేసినాం? మనం స్టోర్ క్రియేట్ చేసినాం. సో ఈ స్టోర్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో స్టోర్ డాట్ యూఆర్ఎల్ఎస్ క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే, ఇక్కడ జాంగో యూఆర్ఎల్ పాత్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన స్టోర్ లో కాపీ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన వ్యూస్ లో ఏదైనా మనం ఫంక్షన్స్, మనం క్లాస్, ఓకే ఏదైనా క్రియేట్ చేస్తున్నాం కదా, ఇవి అన్ని ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేయడానికి మనకు ఇది యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఉంటుంది. సో ఇవి కూడా కాపీ చేసుకోండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇక్కడ మనం పాత్ అన్ని రాయాలి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇది కూడా పాత్ ఇంకా యాడ్ చేస్తలేము. ఓకే, ఒకవేళ మీరు యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేయాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్రియేట్ చేస్తాను, లేకపోతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సింపుల్ గా. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఏముంది ఇక్కడ, ఇది జాంగో డాక్యుమెంటేషన్, మనకు సింపుల్ గా ఇది అవుట్పుట్ నడుస్తుంది ఇప్పుడు. సో ఈ అవుట్పుట్ అవసరం లేదు. మనం ఏదైనా ఓన్ పర్టికులర్ అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? వ్యూస్ ఉన్నాయి కదా, ఈ వ్యూస్ ఫోల్డర్ లో మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ సింపుల్ గా ఒక స్ట్రింగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం. దానికోసం మనం ఒక ట్యాంగో డాట్ హెచ్టిటిపి మనకు ఒక లైబ్రరీ ఉంది, అండ్ దీంట్లో మనకు ఒక ఫంక్షన్ ఉంది హెచ్టిటిపి రెస్పాన్స్. సో ఈ ఫంక్షన్ తో మనం ఏదైనా సింపుల్ గా ఏదైనా స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఓకే, లేకపోతే స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్న హోమ్ అని, ఏదైనా నేమ్ అసైన్ చేయట్లా ఏం లేదు. అండ్ ఈ హోమ్ ఫంక్షన్ కి రిక్వెస్ట్ పాస్ అయితే, సో ఈ హోమ్ ఫంక్షన్ ఏం చేయాలి అంటే ఇక్కడ రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్. అండ్ ఇక్కడ ఏం రెస్పాన్స్ పాస్ చేయాలి? సింపుల్ గా ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తున్నా, వెల్కమ్ టు మై షాప్. ఓకే, అండ్ ఇదే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇది డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ మనం ఏదైనా రాసిన ఇది పర్టికులర్ ఫంక్షన్ హోమ్ ఫంక్షన్, ఈ హోమ్ ఫంక్షన్ ఓకే మన స్టోర్ లో, ఓకే ఎందుకంటే ఈ స్టోర్ లో మనం రాసినాం, ఈ స్టోర్ లో మనకు వ్యూస్ డాట్ పివై ఉంది. సో ఈ వ్యూస్ డాట్ పివై యూఆర్ఎల్ డాట్ పివై తో కనెక్ట్ ఉండాలి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం డాట్ అంటే సేమ్ ఫోల్డర్ లో ఉంది ఇంపోర్ట్, ఏం ఇంపోర్ట్ చేస్తున్నాం? ఏ ఫైల్? వ్యూస్ ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాత్ యాడ్ చేయాలి. సో పాత్ ఏముంది ఇక్కడ? సేమ్ ఇది యాజ్ ఆఫ్ నో ఇది ఒక మెయిన్ హోమ్ పేజ్ ఉంది, అందుకోసం ఇది కూడా రాస్తలేని పాత్. తర్వాత సైన్ అప్ లాగిన్ ఏదైనా క్రియేట్ చేస్తే ఇక్కడ మనం నేమ్ యాడ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పాత్ కోసం మనం ఏం చేస్తుంటే కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇది ఆల్రెడీ వ్యూస్ లో ఉంది. సో వ్యూస్ డాట్ నేమ్ ఏం రాసినా? మనం హోమ్ రాసినాం. జస్ట్ దట్స్ ఇట్. ఓకే, సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఈ మళ్ళీ ఒకసారి నేను రన్ చేస్తున్నా, పైథాన్ మేనేజ్ డాట్ పివై రన్ సర్వర్. ఓకే, రన్ చేసిన తర్వాత ఆల్రెడీ రన్ అయిపోయింది. అండ్ ఇదే నేను కాపీ చేస్తున్నా, లేకపోతే సింపుల్ గా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వెల్కమ్ టు మై షాప్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఇదే జస్ట్ అజ్యూమ్ చేయండి, ఇది వ్యూస్ డాట్ పివై ఫైల్ లో నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్ యాడ్ చేస్తున్నా, ఇది కూడా రన్ అయిపోయింది. ఓకే, H1 ఓపెన్, H1 క్లోజ్. ఓకే, సో ఇది హెడింగ్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, సో ఇప్పుడు చూడండి ఇది హెడింగ్ లో కన్వర్ట్ అయిపోయింది. అదే నేను ఇక్కడ ఏదైనా అట్రిబ్యూట్స్ రాస్తే కూడా ఇది కూడా అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్ ఈక్వల్స్ టు, ఓకే అండ్ రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ప్రాపర్ గా వన్ లేదు ఎందుకు ఇది? ఓకే, ఇది కూడా ట్యాగ్ క్లోజ్ అయిపోయింది కదా, అందుకోసం ఇది వర్క్ అవుతలేదు. ఓకే, సో మళ్ళీ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత
మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి వెల్కమ్ టు మై షాప్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది సెంటర్ లో. సో కానీ మనం నార్మల్ గా అన్ని స్టేట్మెంట్ పాస్ చేయం కదా, నార్మల్ గా మనం పేజెస్ తో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం. సో అందుకోసం నేను అప్కమింగ్ వీడియోస్ లో HTML ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏమేమి చేసినాం ఇక్కడ. ఓకే, ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ వీడియోస్ క్రియేట్ చేసిన, సో ఆ ఇన్స్టాలేషన్ ఆ వీడియోస్ లో చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం, యాప్ క్రియేట్ చేసినాం, యాప్ మనం ప్రాజెక్ట్ సెట్టింగ్ కూడా చేసేసినాం. నెక్స్ట్ ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేయాలి. సూపర్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మనం అడ్మిన్ ప్యానెల్ తో ఈ అకౌంట్స్ మనం లాగిన్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, సింపుల్ గా ఇంకొకటి టర్మినల్ నేను ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ పర్టికులర్ టర్మినల్ లో, ఓకే, ఈ టర్మినల్ లో ఏం చేస్తున్నా అంటే ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం మన డేటాబేస్ యాడ్ చేయాలి. సో దానికోసం మైగ్రేట్ కమాండ్ ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే బై డిఫాల్ట్ జాంగోలో మనకు యూజర్ టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది కాన్ఫిగర్ అయిపోతుంది. బై డిఫాల్ట్ మనకు డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది, SQLite డేటాబేస్. ఒకవేళ ఈ డేటాబేస్ మనం చెక్ చేసుకోవాలంటే అట్లా కూడా చెక్ చేయొచ్చు. SQLite ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను సూపర్ యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సూపర్ యూజర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మనకు కమాండ్ ఉంది python manage.py అండ్ క్రియేట్ సూపర్ యూజర్. ఓకే, సో క్రియేట్ సూపర్ యూజర్ ఇక్కడ ఆల్రెడీ కమాండ్ ఉంది, మనకు హైడ్ చేస్తున్నాను. ఓకే, సో python manage.py క్రియేట్ సూపర్ యూజర్. జస్ట్ ఇక్కడ తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే, మనకు ఇక్కడ అడుగుతుంది యూజర్ నేమ్ ఏం చేయాలి. బ్లాంక్ మనం ఇచ్చేస్తే బై డిఫాల్ట్ మన సిస్టమ్ లో ఏదైనా నేమ్ అదే నేమ్ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను అడ్మిన్ అనే టైప్ చేస్తున్నా మన యూజర్ నేమ్. ఈమెయిల్ అడ్రస్ ఏదైనా డమ్మీ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేస్తున్నా, admin@gmail.com ఏదైనా. అండ్ పాస్వర్డ్ కూడా ఒక సింపుల్ గా 1 2 3 4 పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఏది కూడా డిస్ప్లే చేయదు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కొన్ని స్టూడెంట్స్, అరే ఏది కూడా డిస్ప్లే అయితే లేదు ఏంటి అంటే అది టైప్ అవుతుంది. ఓకే, ఎందుకంటే హిడెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ అడుగుతుంది మనం ఏదైనా పాస్వర్డ్ ఎంటర్ చేసినా, జస్ట్ 1 2 3 4 ఎంటర్ చేసినా. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సో ప్రాబ్లం లేదు, అదే పాస్వర్డ్ కావాలా నాకు 1 2 3 4. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయింది అంటే ఎట్లా క్రియేట్ అయింది మనం చెక్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేయాలి, స్లాష్ టైప్ చేసి అడ్మిన్ రాయాలి. అడ్మిన్ రాసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ నేను అడ్మిన్ రాస్తున్నా. అడ్మిన్ రాసిన తర్వాత పాస్వర్డ్ 1 2 3 4 ఎంటర్ చేస్తున్నా. తర్వాత లాగిన్ క్లిక్ చేస్తున్నా అండ్ దట్స్ ఇట్. ఓకే, సో మనకు అడ్మిన్ ప్యానెల్ కి లాగిన్ అయిపోయింది. ఓకే, ఒకవేళ ఇది మనం డేటాబేస్ లో స్టోర్ అయిందా లేదా యూజర్ పాస్వర్డ్ అవి ఎన్ని చెక్ చేయాలి అంటే మనకు SQLite ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. ఓకే, సో SQLite ఆన్లైన్ ఈ వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ నుంచి మనం ఈజీగా చెక్ చేయొచ్చు. సో సింపుల్ గా మనం ఫైల్ కి వెళ్ళాలి. ఫైల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ డేటాబేస్ కమాండ్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం 2023 యూట్యూబ్ లో జాంగో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంది, ఈ డేటాబేస్ ఫైల్ ఉంది db.sqlite3. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టేబుల్స్ అన్ని వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆథెంటికేషన్ యూజర్ అంటే చూడండి ఇక్కడ సూపర్ యూజర్స్ అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఒకవేళ మనం చెక్ చేయాలంటే షో టేబుల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఒక మనం యూజర్ క్రియేట్ చేసినాం. ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది. ఓకే, ఈమెయిల్ ఐడి admin@gmail. పాస్వర్డ్ ఒకవేళ మనం చెక్ చేయాలంటే ఇది హాష్ ఫార్మాట్ లో ఉంటుంది, మనకు రీడ్ చేయాలంటే రీడ్ కాదు, ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వీడియోలో ఈ అడ్మిన్ ప్యానెల్ కి మనం యాక్సెస్ చేసిన తర్వాత ఎందుకు యాక్సెస్ చేసినామంటే మనకు ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఉండాలి, ఇమేజెస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ప్రోడక్ట్ నేమ్ ఎట్లా యాడ్ చేయాలి, ప్రైసెస్ అవి అన్ని దానికోసం మనం టేబుల్ కూడా క్రియేట్ చేయాలి. సో ఆ పర్టికులర్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోస్ లో మనం కవర్ చేస్తాం. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.